నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు కువైట్ లోని కువైటీ పౌరులకు మరియు ప్రవాసులకు రంజాన్ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ మంచి జరగాలని చెప్పేసి, ఆ యొక్క దేవుడు ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పేసి, అలాగే కువైట్ లోని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం మరియు అలాగే శ్రేయస్సును ఇవ్వాలని చెప్పి తెలిపారు. కువైట్ కు నిరంతర పురోగతి మరియు అలాగే అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు మరింత ఐకమత్యం మరియు పురోగతిని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసం ఐక్యత మరియు సహనానికి ప్రతీక అని చెప్పేసి ఆయన వెల్లడించారు. కువైట్ లో ఉన్న ప్రవాసులు కానీ కువైటీలు కానీ అందరూ ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి, పవిత్ర రంజాన్ మాసం ఐక్యతకు ప్రతీక అని చెప్పేసి, అలాగే సహనానికి కూడా ప్రతీక అని చెప్పేసి, కువైట్ లో ఉన్న ప్రజలు మరియు అలాగే ఇస్లామిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఇస్లామిక్ దేశాలన్నీ ఐకమత్యంగా ఉండే విధంగా ఆ యొక్క దేవుడు తన యొక్క ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. మరొకసారి కువైట్ లో ఉన్న ప్రజలందరికీ రంజాన్ పండుగ ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.